వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. మీరు సిబిఎస్ఈ బోర్డులో చదువుతున్నా లేక ఎస్ఎస్సి బోర్డ్ ఎఫిలియేటెడ్ అయినటువంటి స్కూల్లో చదువుతున్నప్పటికీ కూడా, మీరు ఏ బోర్డు ఎఫిలియేటెడ్ అయినటువంటి స్కూల్లో చదివినప్పటికీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియో ద్వారా అందిస్తున్నాను. సో అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక మన తెలుగు రాష్ట్రంలో అంటే మన ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ విద్యార్థుల పరిస్థితి చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఒకే సిలబస్ చదువుతున్నారు రెండు బోర్డుల విద్యార్థులు. అంటే సిబిఎస్ఈ బోర్డు అలాగే స్టేట్ బోర్డు విద్యార్థులు కూడా సిబిఎస్ఈ సిలబస్నే చదువుతున్నారు. గత ప్రభుత్వం ఏం చేసింది అంటే 6th క్లాస్ నుంచి స్టేట్ సిలబస్ని తీసేసి క్రమేణా సిబిఎస్ఈ సిలబస్ని ఇంప్లిమెంట్ చేసింది. అది ఫైనల్గా ఈ ఇయర్కి వచ్చేటప్పటికి 10th క్లాస్కి కూడా సిబిఎస్ఈ సిలబస్ అనేది ఇంప్లిమెంట్ అయ్యింది. సిలబస్ ఒకటే ఉంది, సిబిఎస్ఈ బోర్డులో ఉన్న సిలబసే స్టేట్ బోర్డులో కూడా ఉంది. కానీ ఎగ్జామ్స్ మాత్రం రెండు ఉన్నాయి. అంటే స్టేట్ బోర్డు ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. అంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రెండు రకాలుగా లేక రెండు దఫాలుగా జరుగుతాయి. ఒకసారి సిబిఎస్ఈ బోర్డు 10th ఎగ్జామ్, ఇంకోసారి స్టేట్ బోర్డు 10th ఎగ్జామ్. ఇది వినటానికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, కానీ పరిస్థితి ఇలాగుంది. కాబట్టి దీని మీద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఈ ప్రాబ్లమ్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నిజంగా 10th క్లాస్ విద్యార్థులకి ఈ సంవత్సరం టెక్స్ట్ బుక్స్ని ఎన్సీఆర్టీ అందించింది. ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని ఎస్సీఈఆర్టీ బైలాంగ్వేజువల్ టెక్స్ట్ బుక్గా ముద్రించి పంపిణీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు స్కూల్స్ అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈ బైలాంగ్వేజియల్లో ముద్రించినటువంటి టెక్స్ట్ బుక్స్ అందుబాటులోకి వచ్చేసాయి. సిలబస్ కూడా ప్రస్తుతం నడుస్తుంది. అంతేకాకుండా ఇక సిబిఎస్ఈ అఫిలియేట్ అయినటువంటి స్కూల్స్లో ఒక లాంగ్వేజ్తో అంటే ఇంగ్లీష్లోనే టెక్స్ట్ బుక్స్ ఉంటున్నాయి. ఈ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్నే బోధించడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని బోధిస్తున్నారు. ఇక ఈ రెండు బోర్డులు ఉన్నాయి కదా, ఈ రెండు బోర్డులు ఏ విధంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తాయి అనేది ఒక పెద్ద $1 బిలియన్ క్వశ్చన్. దీన్ని మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏ విధంగా సాల్వ్ చేస్తుంది అనేది ఒక పెద్ద పజిల్ అనమాట. విద్యార్థులకు ఒకే సిలబస్ చదువుతున్నారు, కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది పూర్తిగా డిఫరెంట్గా ఉండబోతుంది. మన రాష్ట్రంలో ఈ సంవత్సరం అంటే 2024-25కి 6.5 లక్షల మంది 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నారు. దీంట్లో 83,000 మంది సిబిఎస్ఈ బోర్డులో మొదటిసారిగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇక మన రాష్ట్రంలో 6,500 గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. దీంట్లో 1,050 స్కూల్స్ అయితే సిబిఎస్ఈ బోర్డుకి ఎఫిలియేట్ అయి ఉన్నాయి. ఈ సిబిఎస్ఈ బోర్డుకి ఎఫిలియేట్ అయినటువంటి స్కూల్స్ ఏ సిలబస్ని అమలు చేస్తున్నారో అదే సిలబస్ని మిగిలినటువంటి ఎస్ఎస్సి బోర్డు స్కూల్స్ కూడా ఇంప్లిమెంట్ చేసేయి అదే విధానంలో నడుస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇక సిబిఎస్ఈలో కేవలం 5 సబ్జెక్ట్సే ఉంటాయి. సిబిఎస్ఈలో 5 సబ్జెక్ట్సే ఉంటాయి. లాంగ్వేజ్ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే రెండు లాంగ్వేజ్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఎవరైతే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు లేదా హిందీ ఒకటే ఉంటుంది, ఎవరైతే తెలుగు తీసుకున్నారో వాళ్ళు హిందీ పబ్లిక్ ఎగ్జామ్ రాయవలసిన అవసరం ఉండదు. ఇక రెండో విషయం ఏంటంటే ఈ సిబిఎస్ఈ బోర్డులో ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఈ ఇంటర్నల్ మార్క్స్ 20% ఉంటాయి, ఎక్స్టర్నల్ మార్క్స్ వచ్చేసి 80% ఉంటాయి. ఎక్స్టర్నల్ మార్క్స్ అనేది థియరీ ఎగ్జామ్లో మనకు ఉంటాయి. ఈ 80 మార్క్స్ ఎగ్జామ్లో 13 మార్కులు తెచ్చుకుంటే పాస్ అయిపోయినట్లే. ఇంకా ఇంతకన్నా బెస్ట్ ఎగ్జామ్ ఏమీ ఉండదు. ఇక 20 మార్క్స్ పక్కన పెట్టినట్లయితే ఇంటర్నల్ మార్క్స్ 80 మార్క్స్కి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ 80 మార్క్స్లో మీరు 13 మార్కులు తెచ్చుకున్నట్లయితే మిమ్మల్ని పాస్ అయినట్లుగా సర్టిఫికేట్ ఇస్తారు. కానీ మన స్టేట్ బోర్డు ఎలా ఉంటుందంటే స్టేట్ బోర్డులో ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉండవు, పూర్తిగా ఎక్స్టర్నల్ 100 మార్కుల పేపర్ ఎక్స్టర్నల్గా ఉంటుంది. ఇక దీంట్లో మనకు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒకే సిలబస్ ఉంది. ప్రతి సబ్జెక్ట్లో కూడా 35 మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ విధంగా రెండు బోర్డుల ఎగ్జామ్స్ రెండు విధాలుగా ఉండటం, సిలబస్ ఒకే విధంగా ఉండటంతో ప్రస్తుతం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది. దీన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. ఎవరైతే సిబిఎస్ఈ బోర్డులో చదువుతున్నారో మన రాష్ట్రంలో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఎవరైతే హిందీ అంటే భయపడతారో వాళ్ళు సిబిఎస్ఈ బోర్డులో కనుక చదువుతున్నారు
చదువుతున్నట్లయితే సో ఎలాగూ వాళ్ళు రెండో లాంగ్వేజ్గా సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు తీసుకొని ఉంటారు. ఇక హిందీ ఎగ్జామ్ రాయవలసిన అవసరం ఉండదు. హిందీ ఎగ్జామ్ పబ్లిక్లో రాయకుండానే వీళ్ళు 10th క్లాస్ అనేది ఎంచక్కగా పాస్ అయిపోతారు. ప్రస్తుత పరిస్థితి ఇది. సో దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికే వీడియో అనేది లెంగ్తీ ఎక్కువైపోయింది. సో కాబట్టి మీకు నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అంతవరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.